Today I will discuss the liquid state unit 2 semester 2. So liquid state lo mostly important question is first one, structural difference between solids, liquids and gases. So three difference గురించి మనం అబ్జర్వ్ చేయాలి కదా. ఫస్ట్ వన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఓకేనా, ఇండికేట్ ద త్రీ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్, solid particles have definite shape and definite volume. First point, liquid state lo first point is liquid particles does not have definite shape but have definite volume. Gases lo first point, gases particles does not have definite shape and definite volume. We can observe the solid lo first point చూడండి. Solid particles have definite shape and definite volume. Solid particles, for example, ఏదో క్రిస్టల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇన్ ద క్రిస్టల్ మీరు అబ్జర్వ్ చేస్తే పార్టికల్స్ అనేవి దగ్గరగా ఉండడం వల్ల ఒక షేప్, అంటే క్రిస్టల్ అనేది చూడండి మీకు క్యూబిక్ స్ట్రక్చర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే క్యూబ్ అంటే షేపే కదా. సో ఈ షేప్ ఎగ్జిబిట్ అవుతుంది. అట్ సేమ్ టైం సెటైన్ వాల్యూమ్ను కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో షేపు ఎగ్జిబిట్ చేస్తుంది, వాల్యూమ్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇలాగా నిర్మాణాన్ని మరియు వాల్యూమ్ని కలిగి ఉండే పార్టికల్స్నే మనం ఏమంటాం అంటే సాలిడ్ పార్టికల్స్ అంటాం. లిక్విడ్ పార్టికల్స్కి మీరు అబ్జర్వ్ చేసేటప్పటికి డెఫినెట్ షేప్ డజ్ నాట్ డెఫినెట్ షేప్ అంటే ఇది షేప్ని కలిగి ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాత్రలో తీసుకొని వాటర్ వేసామనుకోండి, దానికంటూ పాత్ర షేప్ తప్ప మనకు ప్రత్యేకంగా షేప్ అనేది అబ్జర్వ్ చేయలేము. సో అందుకే ఇక్కడ ఆ పాత్రలో మీరు తీసుకున్నప్పుడు వాల్యూమ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం తప్ప షేప్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. అందుకు ఈ లిక్విడ్ పార్టికల్స్ ఓన్లీ వాల్యూమ్లో మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలం, షేప్ని మనం అబ్జర్వ్ చేయలేము. అందుకే ఇది షేప్ని ఎగ్జిబిట్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్, గ్యాసెస్ పార్టికల్స్ డజ్ నాట్ హ్యావ్ డిఫైనైట్ షేప్ అండ్ డిఫైనైట్ వాల్యూమ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాస్ పార్టికల్స్ అనేవి ఎయిర్లో ఉంటాయి కాబట్టి ఈ గ్యాస్ పార్టికల్స్ ఎయిర్లో ఉండేటప్పుడు మనకి వీటికి డిఫైనైట్ షేప్ అంటే పార్టికల్స్ ఫ్రీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే డిఫైనైట్ షేప్ అంటూ ఉండదు. సో అలాగే ఈ పార్టికల్స్కి వాల్యూమ్ అంటూ కూడా మనం అబ్జర్వ్ చేయలేము. ఎందుకంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఆ ఎయిర్లో ఫ్రీగా ఉన్నప్పుడు అది వాల్యూమ్ కానీ లేదా షేప్ కానీ మనం ఐడెంటిఫై చేయలేము. ఓకేనా.
Second point, gas solid state. The space between interatomic particles is very low. Second point is liquids. The space between interatomic molecules particles is slightly more than solids. The space between interatomic molecule or particles is much more. చూడండి, సెకండ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే సాలిడ్ స్టేట్లో మీరు చూస్తే ద స్పేస్ బిట్వీన్ ఇంటర్ అటామిక్ పార్టికల్స్ ఇది వెరీ లో. సో టూ ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సాలిడ్ స్టేట్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే వెరీ లో, అంటే చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి పార్టికల్స్ వీటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సాలిడ్స్ ఆర్ గ్యాసెస్. సో అదే లిక్విడ్ స్టేట్కి వచ్చేట వెన్ కంపేర్ టు లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్, లిక్విడ్ స్టేట్కి వచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాస్ పార్టికల్స్ కన్నా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, అలాగే సాలిడ్ పార్టికల్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ పార్టికల్స్ అనేవి మిడిల్లో మనకి ఆ రెండు పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది అసలు సాలిడ్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది, అలాగే లిక్విడ్స్ కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాల్యూమ్లో తీసుకుంటాం కాబట్టి ఈ సొల్యూషన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పార్టికల్ మధ్య డిస్టెన్స్ అనేది సైట్లీగా, అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి. ఇవైతే చాలా దగ్గర డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ లాంగ్ డిస్టెన్స్. గ్యాసెస్ పార్టికల్స్ దగ్గర టూ ఇంటర్ అటామిక్ మాలిక్యూల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే టూ ఇంటర్ ఆటమ్ పార్టికల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే టూ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది గ్యాస్ పార్టికల్స్ కాబట్టి చాలా డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తాయి. సో అందుకే మచ్ మోర్ ఈ రెండిట్ల కన్నా సాలిడ్స్ కన్నా లిక్విడ్స్ కన్నా గ్యాసెస్లో చాలా డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది గ్యాసెస్ పార్టికల్స్ మధ్య. థర్డ్ పాయింట్, intermolecular attraction forces are much strong. Third point is liquid state. Intermolecular attraction force are slightly weaker than solids. Third point is gas state. There is no intermolecular
molecular attraction forces. చూడండి, సాలిడ్స్ పార్టికల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ డిస్టెన్స్ ఏదైతే డిక్రీజ్ అవుతుందో అంటే లో ఉంటుందో దానికి అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సాలిడ్ పార్టికల్స్ అనేవి అట్రాక్షన్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. లిక్విడ్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది, గ్యాసెస్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ ద solid particles of the attraction force when compared to liquids or gases. లిక్విడ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది మిడిల్గా ఫామ్ అవుతుంది, అంటే పార్టికల్స్ మధ్య కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో ఆ కొంచెం డిస్టెన్స్లో మీకు ఏమవుతుందంటే స్మాల్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. అందుకే వీకర్ దాన్ సాలిడ్స్ కన్నా కొంచెం వీక్గా ఉంటాయి కాబట్టి దీన్ని కంపేర్ చేస్తే మనం లిక్విడ్స్ కన్నా సాలిడ్ స్టేట్స్ అనేవి కొంచెం అట్రాక్షన్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే గ్యాసెస్ స్టేట్కి వచ్చేటప్పటికి పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది మచ్ మోర్ కాబట్టి అంటే ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పార్టికల్స్ ఎంత దూరం అయితే డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా అట్లా అట్రాక్షన్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ అనేది చాలా తక్కువ. సో అందుకనే ఇక్కడ అట్రాక్షన్ ఇంటర్ మాలిక్యులర్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది గ్యాసెస్ పార్టికల్స్కి ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా? ఫోర్త్ వన్, the vessel this does not require a vessel to contain them. Fourth one, in liquids these require a vessel to contain them. Fourth one, these are also require a vessel. సో సాలిడ్ స్టేట్లో సాలిడ్ పార్టికల్స్ అనేవి క్రిస్టలైన్స్లో